నాయకులందరికీ నా ధన్యవాదములు. మేయర్ గారు మన కమిటీల మీద ఉన్న దృష్టి అభివృద్ధి పనుల మీద ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ పనులు చేశారు, ఏం చేశారని మేము ఇండిపెండెంట్గా గెలిచి పార్టీలోకి వచ్చి ఆయనను గెలిపించి మేము ఈ కార్పొరేటర్గా ఉన్నందుకు ఆయన మాకు చేసిన పనులు ఏమీ లేవు. ఒకటి ఏంటంటే ఎల్బీ నగర్ ఒకటి రోడ్డు, ఈ మార్కెట్ 50 డివిజన్లో ఆయన చేసింది ఇంతవరకు ఏమీ లేదు. ఎప్పుడు అడిగినా ఏంది సార్ మాకు కొన్ని లక్షలు మాకు ఫండ్స్ వచ్చి ఇట్లా వచ్చినాయి కదా అంటే అక్కడికి వెళ్ళి కేసీఆర్ పంపించలేదమ్మా మేము ఎట్లా ఇవ్వమని అంటావు అని అనడం. కౌన్సిల్ మీటింగ్ పెట్టండి సార్ అంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేము మాట్లాడదామంటే మీరు ఇక్కడ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడదమ్మా జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడడం అనడం. అందులో అది పెట్టడతారా అంటే అది పెట్టడం లేదు. ఏదన్నా పనులు అవుతున్నాయా అని చెప్పేసి మేయర్ గారి దగ్గర పోయి లెటర్ పెట్టేసి ఇది అయితే లేవు సార్ అంటే అయితే అమ్మా అని చెప్పేసి అప్పుడే కమిషనర్ గారిని రమ్మనడం, వీళ్ళని రమ్మనడం, వాళ్ళని రమ్మనడం. తెల్లారైతే మళ్ళీ ఇంకేం పనులు లేవు. ఒకటి ఏంటంటే మీరు ఎమ్మెల్యే మనుషులు, మీరు ఈ మేయర్ మనుషులు ఈ గూడు పుట్టి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము పార్టీకి పనిచేస్తామన్నాం కానీ వీళ్ళకి పనిచేస్తాం, వాళ్ళకి ప్రజలకు పనిచేయడానికి మేము వచ్చి గెలిచింది ప్రజల గురించి. వీళ్ళకు అది చేస్తాము వాళ్ళకి అది చేస్తామని లేదు కదా. ఆయనను మేము గెలిపించుకున్నందుకు మేము అడుగుతున్నాము. మమ్మల్ని గెలిపించిన వాళ్ళు మమ్మల్ని పనులు అడుగుతారు కదా సార్ అంటే అయితే మమ్మల్ని ఏం చేయమంటామమ్మా, ఏం మాట్లాడతారమ్మా? ఇదేనా వాళ్ళకి ఇచ్చే సమాధానం? మాకు కార్పొరేటర్గా అసలు గౌరవం లేదు. ఎక్కడికి పోయినా ఒకటి ఐడెంటిటీ అది కార్డు అనేది ఉన్నది, ఆ కార్డు లేదు. ఎటన్నా బయటికి పోయిందంటే కార్పొరేటర్ అన్న విలువ లేదు. ఆఫీస్కి వెళ్తే మాట్లాడే విలువ లేదు. అసలు కార్పొరేటర్గా గెలిచి ఈయనకు ఓట్లేసి గెలిపించినందుకు మాకే అంత సిగ్గుచేటు అనిపిస్తుంది. ఒకటి ఏంటిది అంటే ఆయన చేసింది ఏంటిది? ఏమీ లేదు మాకు. ఇప్పుడు ఏంటిది అందరి కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేద్దాం అనుకునే మనుషుల్లో అంతా కలవరం లేపి కొంతమంది నాటు, కొంతమంది నీటు, కొంతమంది ఎమ్మెల్యే మనుషులు, కొంతమంది మేయర్ మనుషులు. మాకు ఎమ్మెల్యే సార్ అన్యాయం చేసింది ఏమీ లేదు. ఆయనతో ఏంటిదంటే ఈయనతో పాటుగానే ఆయనకు మీటింగ్లోకి వెళ్ళినాము. ఇటు ఉంటారా అటు ఉంటారా, ఏంటిది ఇది? అసలు చేసేది ఏంటి? గూడుపుటాని ఏంటిది? ఈ గూడుపుటాని రాజకీయం ఏంటిది? అసలు ఏదైనా గట్టిగా మాట్లాడే వాళ్ళకు అసలు ఆయన మాది మాట్లాడే వాళ్ళతో మాట్లాడాడు. ఒకటి ఏంటిది అంటే మీరే పార్టీ అంటే మాది న్యాయం పార్టీ, ఏమంటే మేము న్యాయంగా ఉంటామని చెప్తున్నాం. ఏంటిది అంటే ఆఫీస్కి వస్తే విలువలు లేవు, కమిషనర్ దగ్గరికి పోతే కమిషనర్ లేదు. ఇప్పుడు మా వార్డులో ఒక 6 నెలలు అవుతుంది ఒకటి డ్రైనేజ్ వర్క్ జరిగి సార్ రోడ్లు లేవు, అది ఏంటిది రోడ్లు లేవు అందులో మనుషులు పడతారు అంటే అమ్మ మీరు ఫోన్ చేయొద్దు అంటారు. ఫోన్ చేస్తే తెల్లారి రెస్పాన్స్ ఉండదు. అసలు ఆయన చేసింది ఏంది? ఆయనను మేము గెలిపించుకున్నందుకు మాకే అంత అవమానంగా ఉన్నది.